హాయ్ అండి, మై నేమ్ ఇస్ హరి. మీరు చూస్తున్నారు కుమారి కంప్యూటర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే వర్క్ స్పేస్ అండి. కంప్యూటర్లో వర్క్ స్పేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కంప్యూటర్లో ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఒక వర్క్ స్పేస్ అనేది కావాల్సిందే. అసలు కంప్యూటర్ మొత్తం మీద ఎన్ని రకాల వర్క్ స్పేసెస్ ఉన్నాయి, ఈ వర్క్ స్పేస్లు అనేవి మనం ఎలా తీసుకోవాలి, వర్క్ స్పేస్లు అనేవి ఎక్కడ ఉంటాయి అనేది నేను స్క్రీన్లో చూపిస్తానండి. దానికంటే ముందు అసలు మన జీవితంలో ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా వర్క్ స్పేస్ అయితే కావాలండి. వర్క్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కొన్ని టూల్స్ని చూస్ చేసుకోవాలి, ఉంటే లేదంటే మనమే తీసుకెళ్ళాలి. ఓకేనా? అంటే కంప్యూటర్ మొత్తం మీద మనం ఏ వర్క్ స్పేస్ లో పని చేయాలన్నా కానీ మనకి మేజర్ గా రెండు టూల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కీబోర్డు, రెండోది వచ్చేసరికి మౌస్. ఓకే, అంటే మీరు ఏ పనినైనా సరే, ఏ టూల్ అయినా సరే ఒక ఆపరేట్ చేయాలంటే ఈ రెండు టూల్స్ అనేవి మేజర్ టూల్స్ అనమాట. సరే, ఇప్పుడు మనకి కంప్యూటర్ లో ఉండే వర్క్ స్పేస్లు దాని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం, స్క్రీన్ మీద చూద్దాం. ఓకేనా? ఎస్, ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే వర్క్ స్పేస్ అనే ఒక టైప్ లో మనం టెక్స్ట్ టైప్ చేయడానికి కావచ్చు లేదా వర్క్ చేయడానికి కావచ్చు యూజ్ అయ్యే ఏకైక లొకేషనే వర్క్ స్పేస్. ఓకే, సరే, ఈ వర్క్ స్పేస్ అనేది ఎక్కడ ఉంటది కంప్యూటర్ లో? ఈ వర్క్ స్పేస్ అనేది ఎక్కడ ఉంటది అంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, కంప్యూటర్ లో వర్క్ స్పేసెస్ అనేవి సాఫ్ట్వేర్ లోనే ఉంటాయండి, ఇంకెక్కడ ఉండవండి. ఓకేనా? ప్రతి సాఫ్ట్వేర్ లో నువ్వు పని చేయాలి అంటే ఒక వర్క్ స్పేస్ కావాల్సిందే. అది ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, కైన్ మాస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు పని చేయాలి అంటే ఖచ్చితంగా ఒక వర్క్ స్పేస్ అనేది కావాల్సిందే. సరే, ఇక్కడ మనకి వర్క్ స్పేసెస్ అనేవి మన జీవితంలో బ్యాంక్ అనే ఒక వర్క్ స్పేస్ ఉంది, ఇల్లు అనే ఒక వర్క్ స్పేస్ ఉంది, అలాగే హాస్పిటల్ అనే ఒక వర్క్ స్పేస్ ఉంది, అలాగే కాలేజీ అనే ఒక వర్క్ స్పేస్ ఉంది. అంటే చూడండి, ఇవన్నీ కూడా ఒకేలాగా లేవండి, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అంటే బ్యాంక్ అనేది ఒక షేప్ లో ఉంటుంది, కాలేజ్ అనేది ఒక షేప్ లో ఉంటుంది, అలాగే హాస్పిటల్ అనేది ఒక రకంగా ఉంటుంది, అలాగే కంప్యూటర్ లో కూడా వర్క్ స్పేసెస్ అనేవి డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. అది కూడా సాఫ్ట్వేర్ ని బట్టి ఉంటాయండి. ఓకేనా? సాఫ్ట్వేర్ ని బట్టి వర్క్ స్పేస్ యొక్క స్ట్రక్చర్ అనేది 100% మారిద్ది అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ మారింది కాబట్టి దేని యొక్క సాఫ్ట్వేర్ యొక్క పర్పస్, ఉద్దేశం కూడా మారుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను పేజీ అనే ఒక వర్క్ స్పేస్ తీసుకొని దాని మీద నేను రెజ్యూమ్ అనే ఒక వర్క్ నేను చేసుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటారు. అంటే పేజీ తీసుకుని నేను వర్క్ చేస్తే దాని పేరు డాక్యుమెంటేషన్ అంటారు. అదే ఒక టేబుల్ తీసుకొని నేను దాంట్లో ఒక మార్క్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను అనుకోండి, దాన్ని డేటా ఎంట్రీ అంటారు. ఇలా మన వర్క్ స్పేస్లు మారినప్పుడు మనం చేసే పని మారుతుంది, దాని యొక్క పర్పస్ కూడా మారుతుంది. అసలు ఎన్ని రకాల వర్క్ స్పేస్లు ఉన్నాయి కంప్యూటర్ మొత్తం మీద, ఎన్ని రకాల వర్క్ స్పేస్లు అనేవి ఒకసారి మన స్క్రీన్ లోనే చూద్దాం. ఇక్కడ మన స్క్రీన్ లో చూసినట్టుగానే ప్రపంచం మొత్తం మీద యూనివర్సల్ గా 6 రకాల వర్క్ స్పేస్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ స్క్రీన్ లో చూసినట్టుగా పేజీ, టేబుల్, స్లైడ్, వోచర్, ఫోటో, ట్రాక్స్. యాక్చువల్గా వీటన్నిటి మీద నేను లైవ్ లో వర్క్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సరే, అసలు పేజీ అనేది చూడండి, ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నేను థాట్ లేదా ఫైల్, అంటే మీకు ఫైల్ అంటే ఏం లేదండి, మీ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఆలోచనే ఫైల్ అనమాట. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ మీకు రెజ్యూమ్ అనేది ఒక థాట్, లెటర్ తయారు చేయడం అనేది ఒక థాట్, అలాగే అప్లికేషన్ అనేది తయారు చేయడం అనేది ఒక థాట్. అంటే ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వర్క్ స్పేస్ లోకి మీరు వెళ్తారండి. ఎందుకంటే మీకు ఆకలేసింది అనుకోండి, ఆకలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు హోటల్ లేదా ఇల్లు అనే వర్క్ స్పేస్ మీరు వెళ్ళిపోతారు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ రెజ్యూమ్ తయారు చేయాలనే ఒక ఆలోచన నీకు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ తయారు చేయాలి, పేజీ మీద తయారు చేయాలనే థాట్ నీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ వర్క్ స్పేస్కి వెళ్తాం. మరి ఈ పేజీ అనే వర్క్ స్పేస్ ఎక్కడ ఉంది అంటే ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ లో ఉంది. ఈ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ లో ఉన్న పేజీ అనే వర్క్ స్పేస్ మీద ఇక్కడ టూల్స్ కావాలి కదండి. మన వర్క్ స్పేస్ మీద పని చేయాలంటే టూల్స్ కావాలి. కీబోర్డు, మౌస్ అనే టూల్స్ ని యూజ్ చేసి పేజీ అనే వర్క్ స్పేస్ మీద మనం రెజ్యూమ్స్ కానీ, లెటర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ తయారు చేసామనుకోండి, దాని పేరుని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటారండి. ఒకసారి నేను లైవ్ లో చూపించాల్సి వస్తే చూడండి,
ఇది ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది, ఇక్కడ డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది. దీంట్లో ఉండే వర్క్ స్పేస్ ఏంటి అంటే ఇక్కడ మీకు పేజీ కనిపిస్తా ఉంది కదా, ఈ పేజీ మీద మీకు ఏదైతే థాట్ వస్తుందో, మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాల్సి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు రెజ్యూమ్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని కీబోర్డ్ లో ఉన్న కీస్ ఇవన్నీ కూడా మీకు తెలియాలన్నమాట. ఓకే, ఇట్లా మనం ఈ పేపర్ ఉపయోగించి మీరు ఏది కావాలంటే దాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పేపర్ మీద చేసిన ఈ వర్క్ నే ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి టేబుల్ అండి. అంటే చూడండి, నెక్స్ట్ వర్క్ స్పేస్ టేబుల్. ఇప్పుడు టేబుల్ అనే వర్క్ స్పేస్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్తారు అంటే, మీకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలని మీ బ్రెయిన్ లో అనిపించినప్పుడు, నేను ఒక మార్క్ లిస్ట్ తయారు చేయాలి, లేదా నేను ఒక ఎంప్లాయీ సాలరీ లిస్ట్ తయారు చేయాలి, నేను ఒక అటెండెన్స్ లిస్ట్ తయారు చేయాలి అని నీ బ్రెయిన్ లో అనిపించినప్పుడు మాత్రమే నువ్వు ఒక టేబుల్ కావాలనుకుంటావు. ఓకే, ఎస్, ఈ టేబుల్ అనే వర్క్ స్పేస్ మనకి కంప్యూటర్ లో ఎక్కడ దొరుకుతుంది అంటే ఎంఎస్ ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ లో దొరుకుతుందండి. ఈ ఎంఎస్ ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ లో ఉన్న వర్క్ స్పేస్ మీద కీబోర్డ్ మౌస్ ని యూజ్ చేసి నువ్వు అటెండెన్స్ లిస్ట్ కావచ్చు, బ్యాంక్ లిస్ట్ కావచ్చు, ఎంప్లాయీ సాలరీస్ లిస్ట్ కావచ్చు, ప్రొడక్ట్ లిస్ట్ కావచ్చు, నువ్వు ఏది క్రియేట్ చేసినా, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏది చేసినా సరే దాని పేరు ఏంటి అంటే డేటా ఎంట్రీ. ఓకే, అంటే డేటా ఎంట్రీ చేయాలి అంటే నీకు ఒక షీట్ కావాలి లేదా టేబుల్ కావాలి. ఈ టేబుల్ మీద నువ్వు ఈ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ లిస్ట్ ఇలాంటి వాటిని క్రియేట్ చేయడానికి నీకు కీబోర్డ్ మౌస్ అనే టూల్స్ కావాలి. అంటే చూడండి, ఒక ఫైల్ అనే దాన్ని నువ్వు క్రియేట్ చేయడానికి వర్క్ స్పేస్ కావాలి, ఎట్ ఎ టైమ్ టూల్స్ కూడా కావాల్సి ఉంటది. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వర్క్ స్పేస్ స్లైడ్ అండి. యాక్చువల్గా నెక్స్ట్ వర్క్ స్పేస్ సైడ్ ఇక్కడ మీకు ఈ ఎక్సెల్ లో ఎలా ఉంటుందో చూపిద్దాం ఒకసారి. మీకు ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తాను. ఇది ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఇక్కడ ఒక షీట్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 3 షీట్స్ అయితే వస్తాయి. ఇక్కడ డిఫాల్ట్ గా 3 షీట్స్ వస్తాయి. ఒక్కో షీట్ లో ఉండే వాటిని కాలమ్స్ అంటారు, అలాగే రోస్ అంటారు. ఈ కాలమ్స్ రోస్ కలిస్తే సెల్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. అలాగే వీటిని యూజ్ చేసి మనం మార్క్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తెలుగు, అలాగే ఇంగ్లీష్ అని ఇట్లా మనం టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయి వీటి దగ్గర మార్కులు వేసేసుకొని ఒక లిస్ట్ అనేదాన్ని ఇక్కడ ఒకవేళ టోటల్ ఫామ్ చేయాలనుకోండి, టోటల్ క్రియేట్ చేయాలనుకోండి, టోటల్ అని చెప్పేసి అనుకోండి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పేసి ఉంటుంది. దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఫార్ములాస్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక క్యాలిక్యులేషన్ అనేది జరిగింది. అంటే ఈ సెటప్ అంతా మీరు చేయాలి అంటే నేను చాలా ఉపయోగించానండి. యాక్చువల్గా కీబోర్డ్ ఉపయోగించాను, మౌస్ ఉపయోగించారు, అలాగే సాఫ్ట్వేర్లో ఈ టూల్స్ని ఉపయోగించాను. ఇవన్నీ మీకు వస్తే తప్ప ఇలాంటి వాటిని మీరు ప్రిపేర్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అవన్నీ కూడా మీకు ముందు క్లాసులో ఖచ్చితంగా చెప్తాం. ఓకే, నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి కంప్యూటర్ లో ఉండే నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి స్లైడ్ అండి. అంటే స్లైడ్ అనేది ఇప్పుడు కావాలని మీరు అనుకుంటారు అంటే, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ని మీకు తెలిసిన వ్యక్తికి ఒక సినిమా స్టోరీ చెప్పాలి, లేదా మీకు తెలిసిన ఒక ప్రొడక్ట్ గురించి చెప్పాలి, లేదా మీకు తెలిసిన ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్ గురించి చెప్పాలని మీరు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక స్లైడ్, ఒక పీపీటీ అనేదాన్ని తయారు చేసుకుంటారండి. ఎవరైనా సరే పీపీటీ అనేదాన్ని తయారు చేసుకుంటారు. ఈ పీపీటీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే వర్క్ స్పేస్ ఏంటి అంటే స్లైడ్ అండి. ఓకే, సరే ఈ స్లైడ్ నొక్కించి ఈ స్లైడ్ అనేది ఎక్కడ ఉంటుంది మరి కంప్యూటర్? ఈ స్లైడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎంఎస్ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ లో ఉంటుందండి. ఎంఎస్ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ లో ఉన్న వర్క్ స్పేస్ స్లైడ్ మీద కీబోర్డ్ మౌస్ ని యూజ్ చేసి మీరు ఒక సబ్జెక్ట్ ని, అది కంప్యూటర్ గురించి కావచ్చు, మోటివేషన్ గురించి కావచ్చు, రిలేషన్స్ గురించి కావచ్చు, మీకు ఏది తెలిస్తే దాన్ని మీరు ప్రజెంట్ చేయటాన్ని, మీరు టైప్ చేయడాన్ని దాన్ని ప్రజెంటేషన్ అంటారు. ఓకే, ఇక్కడ మీకు కీబోర్డ్ మౌస్ ని ఉపయోగించి స్లైడ్ మీద మీకు ఏదైనా రాస్తే దాన్ని ప్రజెంటేషన్ అంటారు. ఓకే, ఇక్కడ నేను యాక్చువల్గా మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ చూపించేది కూడా నేను పవర్ పాయింట్ లో ఉండండి. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఇక్కడ చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, నేను చాలా క్లియర్ గా చక్కగా నీట్ గా ప్రజెంట్ చేశాను. అసలు కంప్యూటర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏంటి వాటి కథ ఏంటి అనేది ఇట్లా నేను నీట్ గా ప్రజెంట్ చేశాను. అంటే ఇదంతా కూడా నేను ఎక్కడ చేశాను అంటే పవర్ పాయింట్ ఉపయోగించి చేశానండి. ఇలాగే మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ఏం చేయాలనేది నేను తర్వాత వీడియోస్ లో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి ఓచర్ అండి. నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి ఓచర్. సరే, ఈ ఓచర్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది? ఈ ఓచర్ అనే వర్క్ స్పేస్ చూడండి, సాధారణంగా ఓచర్ అంటే ఏమీ లేదండి, మీరు ఒక పేపర్ మీద డబ్బులు రాశారంటే అది ఓచరే.
అది ఏ పేపర్ అయినా కావచ్చు, అది ప్రామిసరీ నోట్ కావచ్చు, బ్యాంకులోకి వెళ్తే డిపాజిట్ ఫామ్ కావచ్చు, లేకపోతే బట్టల షాప్లోకి వెళ్తే మీకు ఇచ్చే బిల్లు కావచ్చు, కరెంటు బిల్లు కరెంటు యొక్క బిల్లు కడితే మీకు వచ్చే ఆ కాగితం కావచ్చు, ఇవన్నిటినీ ఓచర్స్ అంటే డబ్బులు రాయడానికి ఉపయోగపడే ప్రతిదీ కూడా ఓచర్. మరి ఈ ఓచర్ కంప్యూటర్ లో ఎక్కడ ఉంటది? ఈ ఓచర్ అనే వర్క్ స్పేస్ కంప్యూటర్ లో ఎక్కడ ఉంటది అంటే టాలీ అనే సాఫ్ట్వేర్ లో ఉంటది. ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ లో ఉన్న ఓచర్ మీద కీబోర్డ్ మౌస్ అనే టూల్స్ ని యూజ్ చేసి మీరు పేమెంట్లు కానీ, రిసిప్ట్లు డబ్బులు ఇవ్వడాలు కానీ, డబ్బులు తీసుకోవడాలు కానీ, కొనడాలు కానీ, అమ్మడాలు కానీ ఏమైనా చేశారు అంటే దాన్ని ఇక్కడ మనకి అకౌంట్స్ అంటారండి. యాక్చువల్గా అకౌంటెంట్ కాదు, అకౌంట్స్ అంటారు. ఈ పని చేసేవాడిని అకౌంటెంట్ అంటారు, ఇలా చేయడాన్ని అకౌంట్స్ అంటారు, ఈ పని చేసేవాడిని అకౌంటెంట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? మరి ఇప్పుడు టాలీ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే నేను ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే మీద ఓపెన్ చేసి పెట్టి నీకు చూడండి, ఇక్కడ పేమెంట్ వచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ పేమెంట్ వచ్చు. మీరు ఎవరికి పేమెంట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఇప్పుడు నేను ఒకవేళ శాలరీ పేమెంట్ చేయాలనుకోండి, శాలరీ ఇవ్వాలనుకోండి, శాలరీ పేడ్ అని చెప్పేసి ఒక లెడ్జర్, ఒక పుస్తకాన్ని క్రియేట్ చేసుకుంటాను. ఇది ఏ గ్రూప్ లో ఉంటది అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? క్రియేట్ చేసుకొని ఎంత శాలరీ ఇస్తాను, ఒక 15,000 రూపాయల శాలరీ ఇస్తానని నేను ఎంటర్ కొట్టాను అనుకోండి. చూడండి, డబ్బులు రాశాను అంటే ఇది ఖచ్చితంగా ఓచర్ అనమాట. ఓకేనా? ఇలా మనం టాలీని ఉపయోగించి ఓచర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఓచర్స్ అనే వాటిని రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చేసరికి ఫోటో అండి. ఈ ఫోటో అనే వర్క్ స్పేస్ ఎక్కడ ఉంటది అంటే ఫోటోషాప్ లో ఉంటదండి. అసలు ఈ ఫోటో అనే వర్క్ స్పేస్ లోకి నువ్వు ఎప్పటికీ ఒక పాస్ ఫోటోస్ తీయాలన్నా, లేదా పాస్ ఫోటోని డిజైన్ చేయాలన్నా, లేదా ఒక ఆల్బమ్ ని డిజైన్ చేయాలన్నా, ఒక ఫ్లెక్సీని డిజైన్ చేయాలన్నా, ఒక వెడ్డింగ్ కార్డ్ ని లేదా ఒక బ్రోచర్ ని, ఓకే, ఏదైనా సరే ఒక కలర్ఫుల్ గా ఒక టెక్స్ట్ ని చూపించాలన్నా, కలర్ఫుల్ గా ఒక మనిషిని చూపించాలన్నా నీకు కావాల్సింది ఏంటంటే ఒక ఫోటో అనే వర్క్ స్పేస్ అండి. ఈ ఫోటో అనే వర్క్ స్పేస్ ఎక్కడ ఉంటుంది కంప్యూటర్లు అంటే ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ లో ఉంటది. ఓకే, మరి ఫోటోషాప్ లో ఉన్న ఈ వర్క్ స్పేస్ అనే ఫోటో మీద కీబోర్డ్ మౌస్ ని యూజ్ చేసి నువ్వు ఒక ఆల్బమ్ ని డిజైన్ చేస్తే దాన్ని డిజైనింగ్ అంటారు. ఓకేనా? అంటే నువ్వు డిజైనర్ అవ్వాలి అంటే నీకు ఫోటో అనే వర్క్ స్పేస్ కావాలి. ఈ ఫోటో అనే వర్క్ స్పేస్ మీద కీబోర్డ్ ని మౌస్ ని యూజ్ చేసి నువ్వు ఆల్బమ్స్ అనే వాటిని క్రియేట్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆల్బమ్ డిజైనర్ అవ్వగలవు. ఓకే, ఎస్, అంటే ఇక్కడ మనకి ఫోటోని యూజ్ చేసేది డిజైనింగ్. ఏ డిజైనింగ్ కావచ్చు, అది మీ ఇష్టం. మీ బ్రెయిన్ లో ఏ థాట్స్ అయితే ఉంటాయో దాన్ని మీరు అక్కడ ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చరికి లాస్ట్ అది ఏంటంటే ట్రాక్స్ అండి. ఓకే, లాస్ట్ వర్క్ స్పేస్ కంప్యూటర్ మొత్తం మీద ఉంటే లాస్ట్ వర్క్ స్పేస్ ఏంటంటే ట్రాక్స్. ఓకే, సరే, ఇక్కడ మనకి ట్రాక్ అంటే మనకి సాధారణంగా మ్యూజిక్ ప్లేయర్, మీరు మన మొబైల్లో పాట వినేటప్పుడు ట్రాక్స్ వస్తాయండి. ఓకే, ట్రాక్ అంటే ఏంటంటే ఆడియో అనేది ఒక ట్రాక్, వీడియో అనేది ట్రాక్. ఇక ట్రాక్ అంటే ఒక రైలు పట్టాలు లాగా అనమాట. 2 పట్టాలు ఉంటాయి కదండి, ఒక పట్టా మీద వీడియో, ఒక పట్టా మీద ఆడియో. ఓకేనా? అంటే ఈ ట్రాక్లు అనే వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్లు అనే వాటిని ఏం చేసుకోవచ్చు అంటే వీడియోని తీసి దాని ప్లేస్ లో వేరే వీడియోని పెట్టుకోవచ్చు, ఆడియోని తీసి దాని ప్లేస్ లో వేరే ఆడియోని పెట్టుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అలా మీరు ఆ ట్రాక్లలో చేంజ్ చేసుకోవచ్చు. అలా మీరు వీడియోస్ ని ఆడియోస్ ని చేంజ్ చేసుకోవాలి అంటే మీకు ట్రాక్ అనే వర్క్ స్పేస్ కావాలి. ఈ ట్రాక్ అనే వర్క్ స్పేస్ అనేది ఎక్కడ ఉంటుంది కంప్యూటర్ లో అంటే ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా, ఇలా పెద్ద పెద్ద వీటిని ఏమంటారు డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ అంటారు. అంటే కంప్యూటర్ మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. అలాగే కైన్ మాస్టర్, క్యాప్ కట్, ఇన్షాట్, ఇవన్నీ కూడా మొబైల్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకే, మొబైల్ అప్లికేషన్స్ అంటారు. అంటే వీటిలో ట్రాక్స్ ఏ ఉంటాయి, వీటిలో ట్రాక్స్ ఏ ఉంటాయండి. ఈ ట్రాక్స్ ఉపయోగించి కీబోర్డ్ మౌస్ తో మీరు ఒక ఇన్విటేషన్ వీడియో చేశారు, లేదా ఒక మ్యారేజ్ వీడియో చేశారు, ఒక షార్ట్ ఫిల్మ్ ని ఎడిట్ చేశారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎడిటింగ్ అని చెప్పేసి అంటారండి. ఓకే, ఎడిటింగ్ అనే దానికి చాలా బూమ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో ఎడిటింగ్ అనే దానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఎడిటింగ్ నేర్చుకోవడం చాలా చాలా మంచిది అనమాట. ఓకే, ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కానీ ఎడిటింగ్ చేసుకొని మీ వీడియోస్ మీరే ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూశారు కదండి, ఇక్కడ మీకు 6 రకాల వర్క్ స్పేసెస్ గురించి చాలా క్లియర్ గా అయితే వివరించారు. ఓకేనా? చూడండి, ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూడటం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్, మరింత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి మాకు హెల్ప్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి, మీ కంప్యూటర్ ఎవరైతే బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.